ఇది తెల్ల గల్జేరు ఆకుకూర అనమాట. ఇది చాలా మందికి తెలియదు. మనకు ఊర్లల్లో పోయినప్పుడు పొలాలమ్మడి చాలా వరకు కనబడుతుంది. దీన్ని మనం ఎలా గుర్తించాలంటే దీన్ని పునర్నవ అంటారు, అటిక మామిడి అంటారు. ఇది 2 రకాలుగా ఉంటుంది, తెల్ల గల్జేరు, ఎర్ర గల్జేరు. ఇది మనకు ఈ గ్రీన్ కలర్ ఉన్నదాన్ని తీసుకోవాలి, ఎర్రగా ఉన్నదాన్ని వండుకోవద్దు. ఇది లేకపోతేనేమో అది వండుకోవాలన్నమాట. ఇది మనము పప్పుగా చేసుకోవచ్చు, పాలకూర లాగా కూడా చేసుకోవచ్చు అనమాట. దీంట్లో చాలా ఔషధ గుణాలు ఉన్నాయంట. దీంట్లో చాలా వరకు కిడ్నీ సమస్యలను చాలా నియంత్రిస్తుందంట. ఇది కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్ళు వీక్లీ 1 టైమ్స్ అన్నా వండుకొని తినాలి. ప్లస్ ఇందులో మనకు మన బాడీలో ఉన్న ఎక్సెస్ వాటర్ని మొత్తం తీసేస్తుంది. ఇది క్యాన్సర్ని నిర్మూలిస్తుంది. ఇది విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది, ప్రోటీన్లు, సోడియము, కాల్షియం, ఐరన్ అన్నీ ఎక్కువగా ఉంటాయి ఇందులో. ఇది మధుమేహాన్ని కూడా తగ్గిస్తుందంట. మనకు యూరిన్ ఇన్ఫెక్షన్స్, మంటలు ఉంటాయి కదా, అది కూడా తగ్గిస్తుంది. ప్లస్ మనకు గుండె సంబంధిత వ్యాధి